హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్పీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రీవియస్ పేపర్లో వచ్చిన సైకాలజీ బిట్స్ అయితే ఒకసారి చూద్దాము. ప్రీవియస్ బిట్స్లో నుంచి చాలా వరకు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ అని తెలిసి బాధపడే కంటే ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని రివిజన్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఒకసారి చూసేయండి. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ అండి, కారణానికి ఫలితానికి మధ్యన ఉన్న సంబంధాన్ని కనుగొనడానికి ఉత్తమమైన పద్ధతి. కారణానికి ఫలితానికి మధ్యన ఉన్న సంబంధాన్ని కనుగొనడానికి ఉత్తమమైన పద్ధతి. నేను ఆప్షన్స్ చదవట్లేదండి, టైం తక్కువగా ఉంది కాబట్టి. కారణానికి ఫలితానికి మధ్యన ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి వచ్చేసి ప్రయోగ పద్ధతి అండి, ప్రయోగ పద్ధతి. నెక్స్ట్, క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించినది. క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించనిది. చూడండి, సంబంధించినది ఈ ఒక్క చీనే ఇక్కడ డిఫరెంట్, చిన్నది చనది ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాము. కింది వారిలో పెరుగుదలకు సంబంధించనిది అన్నాడు. పెరుగుదల పరిమాణాత్మకం, కొలవచ్చు, గుణాత్మకం, వికాసంలో అంతరభాగము. ఇక్కడ సంబంధించనిది అన్నాడు. పెరుగుదల అనేది గుణాత్మకం కాదు, వికాసం అనేది గుణాత్మకము. ఇది వికాసానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండడం అనేది. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ మరియు భాషా వికాసాలు ఆధారపడి ఉండడం అనేది ఏమవుతుందంటే అది వచ్చేసి వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం, సంజ్ఞానాత్మక వికాసంపై భాష మరియు ఉద్వేగ వికాసాలు ఆధారపడి ఉండేదాన్ని వికాసాలు అనేవి ఒకదానికొకటి పరస్పర సంబంధంగా కొనసాగుతాయనే నియమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, క్రోమోజోము ఉండే స్థానము. క్రోమోజోములు మన బాడీలో డిఎన్ఏ, మన క్రోమోజోములు ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి అడిగారు. క్రోమోజోములు అనేవి కేంద్రకంలో ఉంటాయి. నెక్స్ట్, మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది. మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది ఏది అంటే సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే అనేది మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడుతుంది. అంటే ఇతరులతో కలిసి ఆడడం. నెక్స్ట్, కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఆపరేషన్స్ అనేసి పిలుస్తారు. ఆపరేషన్స్. నెక్స్ట్, ఇతివృత్త గాహక పరీక్ష ట్యాట్ ఒక వ్యక్తిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య. ట్యాట్ పరీక్షలో ఒక వ్యక్తిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 20+1 అండి, 20+1. నెక్స్ట్, కుంటనం వలన ఏర్పడేది. కుంటనం వలన ఏర్పడేది. కుంటనం వలన ఏర్పడేది ఒత్తిడి. నెక్స్ట్, ప్రజ్ఞామాపక పితామహుడు. ప్రజ్ఞామాపక పితామహుడు బీనే, బీనే. నెక్స్ట్, 9 సంవత్సరాల వయస్సు గల విద్యార్థి 8 సంవత్సరాల వయస్సు విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి. దీని ఫార్ములా ఏంటి? అసలు MA మెంటల్ ఏజ్ బై CA ఇంటూ 100 క్లోరోలాజికల్ ఏజ్. MA అంటే ఏంటి? అతను చేయగలుగుతున్నాడు, అతని మెంటల్ ఏజ్ 8 years, అసలు వయస్సు 9 ఇంటూ 100. దీన్ని మనము క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 88.8% వస్తుంది. 88.8%. నెక్స్ట్, అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం బోధనా సిద్ధాంతం. బోధనా సిద్ధాంతం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో తదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసన జరుగుతుందని పేర్కొన్నవారు. ఇవి వచ్చేసి అభ్యసన సిద్ధాంతాన్ని బిట్టండి. తదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అభ్యసనం జరుగుతుందని పేర్కొన్నవారు బండూరా. బోబోడాల్ కూడా బండూరానే. నెక్స్ట్, నిమోనిక్స్ అనే పదం ఏ భాషకు చెందింది? నిమోనిక్స్ అనే పదం ఏ భాషకు చెందింది అంటే గ్రీకు భాషకు చెందిన పదం నిమోనిక్స్ అంటే. నెక్స్ట్, కొండ గుర్తులు. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది. కానిది అన్నప్పుడు మనం అయినవి కూడా చూసుకోవాలి. ప్రత్యక్షం యొక్క లక్షణం సంవేదనలపై ఆధారపడుతుంది. సంశ్లేషణ విశ్లేషణతో కూడిన ప్రక్రియ.
అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితమవుతుంది. జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభించవచ్చు. అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితమవుతుందనేది రాంగ్. లక్షణం కాదిది. నెక్స్ట్, పావ్లోవ్ ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలాన్ని స్రవించకపోవడం అనేది. కుక్క వలయాకార రింగును చూసినప్పుడు లాలాజలం స్రవించి అండాకార రింగు చూపించినప్పుడు లాలాజలం స్రవించకపోవడం అనేది వాటి రెండింటి మధ్య అది దాని డిఫరెన్స్ ని కనుక్కుంది. అది విచక్షణ నియమము. ఏ నియమం అవుతుందంటే కార్యసాధక. ఇది వచ్చేసి పావ్లోవ్ కుక్క మీద ప్రయోగాలు చేశాడు. ఇది వచ్చేసి విచక్షణ నియమము. నెక్స్ట్, మాస్లో ప్రకారము సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం. మాస్లో ప్రకారము సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడము అబ్రహం మాస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకు ఇది ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. చిన్న షార్ట్ వీడియో అనేది చేస్తున్నాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఆత్మగౌరవం అవసరం. సామాజిక అంతస్తు అనేది ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. నెక్స్ట్, బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ బహిర్గత ప్రేరణ. నెక్స్ట్, ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చూపినందుకు గాను యజమాని రాజుని మందలించాడు. యజమానిని ఏమీ అనలేక ఇంటికి వచ్చాక అప్లికేషన్ టైప్ ఇచ్చాడండి. రాజు తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. అంటే ఒకరి మీద ఉన్న కోపాన్ని తన మీద చూపించలేక వేరే వాళ్ళ మీద చూపించడం. ఇది ఏమవుతుందంటే విస్థాపనము. విస్థాపనం. ఫర్ ఎగ్జాంపుల్, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం విస్థాపనం అవుతుంది. నెక్స్ట్, జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తనా మార్పులు అభ్యసనం కాదు అని చెప్పింది. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వలన ఏర్పడే ప్రవర్తనా మార్పులు అభ్యసనం కాదని చెప్పింది హెర్బన్ హన్. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ, భావావేశ రంగం ప్రతిస్పందించడం, మానసిక చలనాత్మక రంగం సునిశ్చితత్వం, జ్ఞానాత్మక రంగం విలువ కట్టడం. ఇవి మూడు కూడా కరెక్ట్ అండి, ఇది రాంగ్. జ్ఞానాత్మక రంగం విలువ కట్టడం అనేది. నెక్స్ట్, బ్రూనర్ త్రివిధ జ్ఞానంకు సంబంధించనిది. బ్రూనర్ త్రివిధ జ్ఞానంకు సంబంధించినది అన్వేషణాత్మకత. ఈ మిగిలిన మూడు కూడా బ్రూనర్ యొక్క త్రివిధ జ్ఞానానికి సంబంధించింది అన్వేషణాత్మకత. నెక్స్ట్, ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత వచ్చేసి ఏఎస్ నీల్. నెక్స్ట్, క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ యుఎన్ఓ ప్రకారం అండి. ఆ ఆర్టికల్ వచ్చేసి 31వ ఆర్టికల్. నెక్స్ట్, ఆర్టీఐని విస్తరిస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేయబడిన సంవత్సరం. బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం ఏ సంవత్సరంలో? 1952. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీ 2009 చట్టంలోని సెక్షన్. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీ 2009 చట్టంలోని సెక్షన్ ఏది అంటే సెక్షన్ 6వ సెక్షన్, ఆప్షన్ 2. నెక్స్ట్, ఈకేవైసీ పూర్తి రూపం. ఈకేవైసీకి పూర్తి రూపం ఎలక్ట్రానిక్ నో యువర్స్ కస్టమర్. నెక్స్ట్, కన్ఫార్మిటీ అనేది గణిత క్యాలిక్యులేటర్ అండి. కన్ఫార్మిటీ అనేది గణిత క్యాలిక్యులేటర్. నెక్స్ట్, క్రింది వానిలో నిర్దేశిత మంత్రణంకు చెందినది. నిర్దేశితక మంత్రం కార్ల్ రోజర్స్ అండి. నాయకుడికి సభ్యుల మధ్య సంబంధం ఉండదు, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు,
క్రమశిక్షణ ఉండదు. దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. చెందినది దీనిలో సభ్యులకు స్వేచ్ఛ అనేది ఉండదు. మొత్తం కూడా నాయకత్వం ఎవరైతే వహిస్తారో, ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో అతని చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన ఉద్దేశం వచ్చేసి శానిటరీ ప్యాడ్లను అందించడం. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం శానిటరీ ప్యాడ్లను అందించడం. ఇవి సైకాలజీకి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.